దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 14వ అధ్యాయం. జీవితం ఎప్పుడు ఒకలాగే ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుందో కొన్నిసార్లు మనకి తెలీదు. ప్రతి పరిస్థితిని మనం ఎదుర్కోవటానికి సిద్ధపడే వారమై ఉండాలి. అనుకోని ఒక సంగతి లోతు వారి కుటుంబానికి ఎదురుపడింది. వాళ్ళు అనుకున్నారు, మేము సొదొమ గొమొర్రాకు వెళ్ళాం, అది చక్కగా కట్టబడిన పట్టణం, ఆ పట్టణాల మధ్య మేము చాలా ఆనందంగా బ్రతుకుతాం అనుకొని అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన అతి తప్పు పెద్దది ఏంటి అంటే అబ్రహామును విడిచిపెట్టడమే. కారణం ఏంటి అనంటే దేవుణ్ణి కలిగి ఉన్న అబ్రహాం అలాంటి గొప్ప భక్తుణ్ణి విడిచిపెట్టి వెళ్ళడం నిజంగా దౌర్భాగ్యమే. విడిచిపెట్టిన తర్వాత కొన్ని రోజులు సంతోషించుంటారు. ఎందుకంటే అక్కడ పచ్చిక ఉంది, వ్యాపారం బాగా సాగుతుంది, పరిస్థితులన్నీ కొత్తగా ఉన్నాయి. ఎందుకనంటే ఆంక్షలు లేవు, ఇలా ఉండాలని చెప్పేవారు లేరు. తన ఇష్టం వచ్చినట్లు ఉంటున్నాడు. ఆ సమయంలో శత్రు రాజులు సొదొమ గొమొర్రా మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. దానికి ముందే 5 రాజులు, మరొక ప్రాంతంలో 4 రాజులు యుద్ధానికి సిద్ధమైపోయారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని జయించుకుంటూ వస్తూ ఉన్నారు. అలాగనే ఒక్కొక్క ప్రాంతాన్ని జయించుకుంటూ వస్తూ ఉంటుండగా వాళ్ళు ఎట్టకేలకు సొదొమ గొమొర్రా మీదకు వచ్చేశారు. వీరంతా సిద్ధిం లోయకు వచ్చారట. సిద్ధిం లోయ అంటే ఉప్పు సముద్రం. మృత సముద్రం తీరాన్న మైదానాల్లో సొదొమ గొమొర్రా నగరాలు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. వారు ఏం చేశారు అనంటే 12 సంవత్సరాలు వారిని లొంగ తీసుకుని వారి మీద ఆధిపత్యం చేస్తే 13వ సంవత్సరంలో వారందరూ తిరుగుబాటు చేశారట. వారు 14వ సంవత్సరంలో వారి పక్షాన చేరేవారు ఉన్నారా అని ఆలోచన చేస్తే వారి పక్షాన 4 జాతులు వారు చేరి వారికి సహకరించి వారిని ఓడించారు. ఓడించిన తర్వాత వారు అక్కడే ఉండిపోక హోరీ జాతి వాళ్ళు కూడా శెయీరు కొండకు వాళ్ళను ఓడగొట్టి ఎడారి దగ్గర ఉన్నటువంటి ఎల్పారాకు వరకు వారిని తరిమేశారట. తర్వాత ఏం జరిగింది అని అంటే అమాలేకు జాతి వాళ్ళు ఆ ప్రాంతం అంతటిని కూడా ఆవరించి, అది మాత్రమే కాక అమోరీ జాతి వాళ్ళు కూడా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా మీద పడ్డారు. వాళ్ళ ప్రణాళికలు, వారి ఆలోచనలు నెరవేర్చబడ్డాయి. వారందరినీ స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి వారిని తీసుకుని వారు చెరపోయారు. వారు వెళుతున్న సందర్భంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇలా చెప్తున్నాడు, మీ సహోదరుడు ఉన్నాడే లోతు, సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించేవాడు, ఆ దేశ రాజులతో సహా మొత్తం అందరూ దోచుకొనబడ్డారు. పట్టణంలో అతి ప్రాముఖ్యంగా మీ కుటుంబం లేకుండా శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పాడు. అబ్రహాము సామాన్యుడు కాదు, భక్తిపరుడు మాత్రమే గాక యుద్ధ నేర్పరితనం కలిగిన వాడు కూడాను. వాస్తవానికి అబ్రహాము
తన సహోదరుని కుమారుడు అంటే పెదనాన్న అవుతాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మీ సహోదరుడు అని, అంటే తనని తమ్ముళ్ళలాగా చూసుకున్నాడు. కొడుకులాగా గాక తమ్ముళ్ళలాగా చూశాడు, చాలా ప్రేమగా పెంచాడు. వీళ్ళు మొదట్లో సొదొమ సమీపంలో కాపురం చేశారు. ఈ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా సొదొమలోకే వెళ్ళిపోయారు. అందుకే ఆపదలో పడ్డారు. కారణం ఏంటంటే అబ్రహాముని విడిచిపెట్టిన తర్వాత సొదొమ గొమొర్ర దగ్గరలోకి వెళ్ళారు. కానీ కొద్ది కాలం అయింది, సంవత్సరాలు గడిచేటప్పటికి ఇంకా పట్టణానికి వెళ్ళిపోతే బాగుంటుందని ఆ పట్టణం యొక్క ప్రహారీ మీదే వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ స్టాండర్డ్ అయిపోయారు. ఇంకా అందుకే వాళ్ళు శత్రువుల చేతులకు దొరికేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న ఒక మనిషి వచ్చి వీళ్ళకి చెప్తున్నాడు, అయ్యా పరిస్థితి ఇలా ఉంది. బైబిల్లో మొట్టమొదటిగా ఒక చక్కనైన మాట కనబడుతుంది. అదేంటి అనంటే ఇబ్రూ వాడైన అబ్రహాము అనే మాట కనబడుతుంది. దేవుడు అబ్రహాము జాతిని ఒక ప్రత్యేకమైనటువంటి జాతిగా, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ప్రజానికంగా దేవుడు స్థిరపరిచి ఉంచడానికి ఆయన ఎన్నుకున్న గొప్ప జాతే అబ్రహాము కుటుంబమైన హీబ్రూ జాతి. అబ్రహాము అప్పటికి వారి గురించి ఆలోచన చేస్తూనే ఉన్నాడు. నన్ను విడిచిపెట్టి వెళ్ళారు, ఎలా ఉంటారు అని. అప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అబ్రహాము అమోరీయుడైనటు మమ్రే సింధూర వృక్షాల దగ్గర కాపురం ఉన్నాడు. మమ్రే ఎస్కోల్ అనేటువంటి అన్నదమ్ములు అబ్రహాముతో సంధి కుదుర్చుకొని చక్కగా వీరు కలిసి సాగిపోతూ ఉన్న సమయం అది. అలాంటి సమాధానంతో నింపబడిన సమయంలో అబ్రహాము ఉంటే, లోతేమో గొడవలు, శత్రువులు చెరపట్టుకుని పోయే పరిస్థితిలో ఉన్నాడు. చూడండి, దేవుణ్ణి కలిగి దేవుణ్ణి వెంబడించేవాడేమో సమాధానంతో ఉన్నాడు. దేవునికి దూరం అయిపోయినటువంటి లోతు మాత్రం జీవితంలో సమాధానం కాదు కదా, కుటుంబంలో ఉన్న పరిస్థితులు కూడా అయోమయంగా మారిపోయాయి. ఈ రోజున చాలా మంది దేవునికి దూరంగానే ఉంటున్నారు. పైకి బాగానే కనపడుతున్నారు కానీ భక్తి కలిగిన వారిగా, మందిరానికి వస్తున్న వారిగా, ఏదో భక్తి చేస్తున్నట్లుగా ఉన్నారు కానీ వారిలో దేవునితో సత్సంబంధం లేదు, ప్రార్థన జీవితం లేదు, దేవునితో ఇంటిమేసి అంటే దగ్గరగా ఉండేటువంటి వారుగా లేరు. అందుకే వారు తరచూ ఏదో ఒక శోధనలో, సమస్యల్లో, ఏదో ఒక బంధకాల్లో చిక్కడిపోయి ఉంటున్నారు. మరి ప్రభువుని వెంబడించే వారికి లేదా అని అంటే వాళ్ళకి బాధలు ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, కానీ ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, ప్రభువు ఉన్నాడనేటటువంటి నిరీక్షణ ఉంటుంది. ఆయనతో లేని వారే ఇలాగున బహుగా ఇబ్బందులు పడతారు. సరే, విషయం తెలిసింది గనుక వారిని చాలా దూరం వరకు వెళ్ళిపోయారనే మాట విని అబ్రహాము దగ్గర సిద్ధపాటు చేయబడినటువంటి తన దగ్గర ఉన్న పనివారికి పుట్టిన పిల్లల్లో 318 మందిని యుద్ధానికి సిద్ధం చేశాడట అబ్రహాం. మహామేధావి అబ్రహాం. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అబ్రహాము రాబోయే దినాల్లో నీతి న్యాయాలు కలిగి ఉండేటట్లుగా తన ప్రజలకు బోధిస్తాడని దేవుడికి తెలుసు అన్నాడు. ఆయన దేవుడే అన్నాడు, నాకు తెలుసు అబ్రహాము గురించి అని. ఇంకంత మాత్రమే కాదు, అబ్రహాము ఒకవేళ రాబోయే దినాల్లో ఇంత సిరి సంపదలు ఉన్నాయి కనుక
ఎవడైనా శత్రువు వచ్చి, ఏదైనా రాజు తన సైన్యంతో వచ్చి కనుక మా మీద దాడి చేస్తే మా గొర్రెలు, మా కుటుంబాలు, మందలు యావత్తు వాళ్ళ స్వాధీనం అయిపోతాయి అని ముందే ఆలోచన చేసి 318 మందిని సైనికులను తయారు చేశాడట. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, బలవంతుని చేతిలో బాణాలు ఉంటాయి. అలాగే అబ్రహాము దేవుడి కలిగినటువంటి వ్యక్తి అయి ఉండి, ఈయన కూడా బలవంతుడై ఉండి బాణాలను సిద్ధం చేశాడు. ఎందుకు? వారు శత్రువులతో పోరాడడానికి. అబ్రహాము శత్రువులతో పోరాడవలసిన అవసరం వస్తే అప్పుడేం చూసుకుంటాడు? అందుకే ముందే సిద్ధం చేసి కూర్చున్నాడు. అబ్రహాము జీవితంలో ఏదైనా శత్రుత్వం వచ్చింది అనే పరిస్థితుల కంటే కూడా మొట్టమొదటిగా లోతు వారి కుటుంబం శత్రువుల చేతులు చిక్కడిపోయారనే బాధ అతని హృదయాన్ని కలిచివేసింది. దూరం అయితే లోతుకు వెళ్ళిపోయాడు, లోతుకు బాగుండి ఉండొచ్చు నాకు తెలిసి. కానీ అబ్రహాము హృదయం గాయపరచబడుతూనే ఉంది. అయ్యో, నా కుమారుడు నాకు దూరం అయ్యాడే. అనేక సంవత్సరాలు పెంచాడు. తండ్రి కోల్పోయిన మరుక్షణమే అబ్రహామే తండ్రి అయిపోయాడు. అబ్రహాముకి పిల్లలు లేని కారణం ఒకటై మరింత ప్రేమతో చూచాడు. తనకి జీవితాన్ని ఇచ్చాడు, తనకి కుటుంబంగా కట్టాడు, అన్ని చూసుకున్నాడు. అలాంటి లోతు దూరం అయినప్పుడు కలిగిన వేదన చాలా ఎక్కువే. అందుకే నువ్వు ఎట్ట వెళ్ళాలంటే అటు వెళ్ళిన ఆయన పర్వాలేదు, నేను మరొక దిక్కుకు వెళ్తానని చెప్పిన మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తరిమి 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 పట్టుకొని వాళ్ళతో యుద్ధమాడి సొదొమ రాజును, గొమొర్రా రాజును పట్టుకున్నాడు. అంతకు ముందు ఏం జరిగిందంటే, ఆ ప్రాంతంలో వాళ్ళు గుంతలు తీశారట. ఆ గుంతల్లో వీళ్ళు పడిపోయారు. ఈజీగా దొరికేశారు శత్రువులకి. సొదొమ గొమొర్రా రాజులు ఈజీగా దొరికేశారు. అబ్రహాము వెళ్ళి వారితో యుద్ధం చేసి లోతుని, వారి కుటుంబాన్ని, వారు కలిగిన సమస్తాన్ని, సొదొమ పట్టణ రాజులను, వారు కలిగిన పరిస్థితులని, గొమొర్రా రాజుని, వారు కలిగిన సమస్తమును తీసుకుని వచ్చాడట. తీసుకుని వచ్చినప్పుడు మార్గంలో ఒక గొప్ప సంగతి కనబడుతుంది. బైబిల్ చరిత్ర అంతట్లో అతి ప్రధానమైనటువంటి యాజకత్వం కనబడుతుంది. అదే మెల్కీషెదెకు యాజకత్వం. ఆయన ఎవరు అంటే, మెల్కీషెదెకు యాజకుడైనటువంటి షాలేం నగరానికి చెందిన రాజైన మెల్కీషెదెకు అని ఉంది. ఆయనట సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క యాజకుడు అని రాయబడింది. యాజకుని గురించి నిర్గమకాండంలో మనం గమనిస్తాం 28వ అధ్యాయంలో. కానీ ముందే రాయబడుతుంది ఈ యాజకుని గురించి. షాలేం అంటే శాంతి, క్షేమం అని అర్థం. బహుశా యెరూషలేము నుండి వచ్చిన వారై ఉండొచ్చు ఆయన. ఈ వ్యక్తి గురించి బైబిల్ చరిత్ర ప్రకారంగా చాలా తక్కువ సమాచారం మాత్రమే ఉంది. పాత నిబంధనలో ఇతని పేరు మరొకసారి కనిపిస్తుంది. అది ఎక్కడంటే కీర్తన 114. ప్రధానమైనటువంటి యాజకుడిగా, క్రీస్తు సాదృశ్యంగా ఈ వ్యక్తి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది అని మనం గమనించగలుగుతాం. హెబ్రీ వారికి రాసినటువంటి పత్రికలో ఇతని గురించి కొంచెం వివరణగా రాయబడింది. 7వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక. అబ్రహామునకు ఇతడు రొట్టె ఇచ్చాడని, ద్రాక్షారసం ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా తన శిష్యులకు రొట్టె ఇచ్చి, ద్రాక్షారసం ఇచ్చి, దాని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరం, ఇది నా రక్తం, మీరు తీసుకోండి అని చెప్పారు. మొట్టమొదటిగా అబ్రహాముకే ఆ రొట్టె, ద్రాక్షారసం
అందించబడింది. అంటే అబ్రహాము కూడా యేసుక్రీస్తు యొక్క మాదిరి, యేసుక్రీస్తు యొక్క ప్రారంభానికి సిద్ధపడిన వ్యక్తిగా తన వంశంలో నుండే రాబోతున్నటువంటి అతి ప్రధానమైన యాజకుడైన యేసుక్రీస్తు వారు అబ్రహాముని సిద్ధం చేసేశారు. శత్రువులు చేతిలో నుంచి లోతును, వారి కుటుంబాన్ని విడిపించి తీసుకువచ్చి ఆ మార్గంలో ప్రధాన యాజకుని కలుసుకుని రొట్టె ద్రాక్షరసమును స్వీకరించి, అంత మాత్రమే కాదు, ఆయనకట 10వ భాగం ఇచ్చాడట. అబ్రహాముకి తెలుసు దేవునికి ఇవ్వాలి అని. అబ్రహాం ఇచ్చినటువంటి 10వ భాగం ఎంత ఆశ్చర్యం అంటే, అప్పటికి అతనికి కలిగిన ఆస్తి అంతటిలో ఇచ్చాడట. ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఎన్ని ఒంటెలు, ఎన్ని గాడిదలు, ఎన్ని పశువులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా 10వ భాగం తీసాడట. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను వినండి. ప్రభువుని తెలుసుకోవడానికి ముందు నువ్వు ఏమేమి కలిగి ఉన్నావో, ప్రభువుని తెలుసుకున్న తర్వాత నీకు కలిగిన అంతట్లో దేవునికి భాగం ఇవ్వగలవా? అన్ని లెక్కెట్టి, నీ ఆస్తిపాస్తుని అంతటిని లెక్కెట్టి, ఇంతలో ఇంత దేవుడు నాకు ఇచ్చాడు కదా, ఇది దేవునికి ఇవ్వగలుగుతానని ఇవ్వగలవా? నువ్వు సంపాదించిన దాంట్లో నెలకి వచ్చే కొద్దిపాటి సంపాదనలో దేవునికి ఇవ్వటానికి ఎంతమంది వెనకదీస్తున్నారు. దేవుడు ఇవ్వకపోతే ఆ నెల, ఆ రోజు నీకు రాదే. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యం అన్నిటిని బట్టి కృతజ్ఞతగానే ఎంతైనా ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. అలాంటిది 10వ భాగం ఇవ్వటానికి ఎన్ని తిప్పలు పడుతుంటారో, ఎన్ని లెక్కలేస్తారో. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, నాకు అది లోటు ఉంది, ఇది ఇబ్బంది ఉంది, ఇలాగైపోతుంది, అలాగైపోతుంది అంటున్నావే, అలాగే బ్రతుకుతున్నావే తప్ప నువ్వు కరెక్ట్గా నీకు వచ్చే ప్రతి రోజులో, లేకపోతే ప్రతి వారంలో, ప్రతి నెలలో వచ్చే ప్రతి దానిలోనూ దేవునికి 10వ భాగం తీస్తున్నావా? ఈ మాటలు వింటున్నా నీవే తీస్తున్నావా? నమ్మకత్వాన్ని కలిగి ఉండలేకపోయి ఉన్నావు. అబ్రహాం అయితే తనకు కలిగిన ఆస్తి అంతట్లో తీసేటట. నువ్వు సంపాదించిన దానిలో తీయడానికే ఎన్ని ఆలోచన చేస్తావు. ఒక్కొక్కరు సాక్ష్యాలు చెప్తారు, తీయాలని ఉంది కానండి గడుతులేదు. ఏం కాలేదు. నీవు నా కోసం ఇమ్మని నేను చెప్పటానికి ఈ మాటలు చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను. నువ్వు విని అంగీకరించి పాటించి ప్రభులో ఉండు. నువ్వు ఏ సంఘానికి వెళ్తావో, నువ్వు ఎక్కడ బిడ్డవో, నువ్వు ఎవరో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు వెళ్ళే సంఘం ఆత్మీయ దైవజనుడికి నీ యొక్క భాగమును అప్పగించి, ఇదిగో ప్రధాన యాజకుడికి, షాలేము రాజుకి ఇచ్చినటువంటి విధానంలో ఇచ్చి, ఆయన దగ్గర నుంచి ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి. అంటే ఆ రోజున నువ్వు దేవునికి చెందవలసిన వాటిని ఇవ్వాలి. ఇది బైబిల్ క్రమం. నువ్వు వెనక్కి తీస్తే ఆయన కూడా వెనక్కే తీస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. తర్వాత సొదొమ రాజు పోగొట్టుకున్నదంతా కూడా అబ్రహాము వల్ల తిరిగి వచ్చేసింది. అయితే సొదొమ రాజు అంటాడు, మాకున్న ఆస్తిని నువ్వు కాపాడావు కదా, కాపాడిన ఆస్తి అంతా నువ్వు తీసేసుకో, మమ్మల్ని బ్రతికించావు కదా, అదే మాకు చాలు, నీకు వందనాలు, మేము మళ్ళీ మా పనులకు సాగిపోతాం. నువ్వు శత్రువులను జయించి మమ్మలను రక్షించి ఊరికినే వెళ్ళొద్దయ్యా,
ఇదిగో నువ్వు ఇదంతా పట్టుకుపో అన్నాడు. అబ్రహాం మామూలుడా? దైవ భక్తి కలిగిన వాడు. సుధమరాజు దైవ భక్తి లేనివాడు. అందుకనే అతను అంటాడు, నీ దగ్గర నుంచి నాకు చిల్లి అవ్వకూడవద్దు. దేవునిలో నడని దైవ భయం లేని వారి దగ్గర నుంచి అట ₹1 కూడా నాకు వద్దనేశాడు. నాకు అవసరం లేదు, అది నీ దగ్గరే పెట్టుకో. ఒకరోజు నువ్వేమంటావంటే, అబ్రహాం ఈరోజు ధనవంతుడని చెప్తున్నారే జనాలు, నేనిచ్చాను ఆస్తి, నేనిస్తే ధనవంతుడయ్యాడు అని చెప్తావు. వద్దొద్దొద్దొద్దు. ఇదిగో నిన్ను రక్షించడానికి, నీ వారిని రక్షించడానికి మా పనివారు, మా కుర్రోళ్ళు యుద్ధం చేశారే, ఈ మార్గ మధ్యలో భోజనం తిన్నారే, ఆ భోజనం తప్ప మాకేం అవసరం లేదు. అంత మాత్రమే కాదు, మా ప్రాంత ప్రజలకు రావలసిన భాగం ఉంది, అది వాళ్ళు తీసుకుంటారు అంతే, అంతకంటే మాకు ఏమీ వద్దని చెప్పేశాడు. అంత ఆస్తి వస్తుంది అనంటే కళ్ళకు అద్దుకొని, నేను పడిన ప్రయాసకు దేవుడు సాయం చేశాడు నాకు అని అమాంతంగా మింగేయడానికి ప్రయత్నాలు చేస్తారు. తనది కానిదే ఆశించటం లేదు. అది కూడా దైవ భక్తి లేని వారి దగ్గర నుంచి ఆశించటం లేదు. నువ్వు యథార్థంగా సంపాదించింది అయితేనే దేవునికి. అన్యాయం, మోసం, అక్రమం, లంచం, పాప పనులు చేసి ఇతరులను బాధ పెట్టి సంపాదించే రూపాయి కూడా దేవుని సన్నిధిలో ఉండటానికి వీల్లేదు. అది అపవిత్రమైనది, దాన్ని దేవుడు అంగీకరించాడు. ఒకవేళ మౌమాటానికి మౌనంగా పాస్టర్ గారు ఉంటారేమో తప్ప, నువ్వు ఇచ్చే ఆ కానుక ప్రభుకి అంగీకారం కాదు. ఎందుకంటే ఇతరులను నాశనం చేసి నువ్వు సంపాదించిన సొమ్ము దేవుడికి కావాలా? నీ పొడుపు సొమ్ము దేవుడికి కావాలా? నీ లంచగొండు సొమ్ము దేవునికి కావాలా? నువ్వు ఇతరులని, కుటుంబాలను మోసం చేసి సంపాదించిన సొమ్ము దేవుడికి ఎందుకు? నువ్వు కష్టపడిన దాంట్లో నుంచి దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప ఇలాగ అన్యాయక్రాంతంగా వచ్చిన రూపాయి దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇది గుర్తుపెట్టుకో. మరలా చెప్తున్నాను, ఒకవేళ పాస్టర్ గారు మౌనంగా ఉంటాడేమో కానీ దేవునికి అది ఇష్టం లేదు. దైవికమైన భయము, భక్తి కలిగి ఉండి నీవు దేవుల్లో నిలకడగా ఉండగలిగి, యథార్థంగా గనక కొనసాగగలిగి, దేవుల్లో ఉండిన వ్యక్తివై ఇస్తే అది ప్రభు అంగీకరిస్తాడు. దాన్ని 30 దంతులై, 60 దంతులై, 100 దంతులై. ఇంకా ఆయన ఇలా చెప్తాడు, ఆయన కొలతతో ఇచ్చేస్తాడట. 30, 60, 100 అని చెప్పట్లేదు ఆయన కొలతతో ఇస్తే అది ఎన్ని రెట్లైనా అయిపోతుంది. కనుక అబ్రహాము లాంటి మనసు కలిగి ప్రభువులో సాగండి, దేవుని కొరకు బ్రతకండి, దేవునిలో బ్రతకండి. ఆ బ్రతుకు ప్రభు మెచ్చుకున్న బ్రతుకు అవుతుంది. శత్రువులు సహితం జయించగలిగిన శక్తిని, సామర్థ్యమును పెంచుకోగలిగిన వ్యక్తి అవుతావు. అనేక మందికి మార్గదర్శకంగా, ఆదర్శవంతంగా ఉంటావు. భక్తిపరుడైన అబ్రహాము శత్రువును జయించే సామర్థ్యమును కలిగి ఉన్నాడు, యథార్థ హృదయమును కూడా కలిగి ఉన్నాడు. అటు విధంగా ప్రభులో సాగుదాం, నీతివంతమైన బ్రతుకుదాం. ప్రభు రాకడకు ఆత్మ సంబంధమైన వారుగా సిద్ధపడదాం. ప్రభు ఈ మాటలు మనం వినికిటిన దీవించును గాక. ఆమేన్.